నమస్తే, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు ఇవాల్టి హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్స్ని చూద్దాం. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్లో మనం రీక్యాపిటలైజేషన్ అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. అసలు క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? మొట్టమొదటగా పెట్టేటువంటి ఇనీషియల్ స్టేజ్లో పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానిని క్యాపిటలైజేషన్ అని అంటాము. అయితే ఇచ్చినటువంటి పెట్టుబడి సరిపోకపోయినా, అనుకున్నటువంటి లాభాలు రాకపోయినా మళ్ళీ పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని రీక్యాపిటలైజేషన్ అని అంటాము. బ్యాంకుకు ఉండేటువంటి ఎసెట్స్ ఏమేంటి? ప్రాపర్టీ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లోన్స్ కానీ, ఇవన్నీ కూడా బ్యాంకుకు ఉండేటువంటి ఎసెట్స్. అయితే బ్యాంకుకు ఉండేటువంటి లయబిలిటీస్ ఏమేంటి? రెస్పాన్సిబిలిటీస్, ఎవరికి కొంత లోన్ ఇవ్వాలి, ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా బ్యాంకుకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్. అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటే ఏంటి? ఇక్కడ మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి? లోన్స్ ఇచ్చినప్పుడల్లా అసలు కట్టకుండా, వడ్డీ కట్టకుండా వరుసగా అలా కొన్ని సంవత్సరాల పాటు గనక ఉండేటైతే దానివల్ల ఏమవుతుంది? బ్యాంకులు దివాళా తీస్తాయి. అందువల్ల లోన్ ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి 90 రోజుల్లోపు గనక వడ్డీ కానీ అసలు కానీ కట్టకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాము. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఈ సిచ్యుయేషన్ నుంచి ఆ బ్యాంకుని బయటకు తీసుకురావడం కోసం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది వేస్తుంది. ప్రాంప్ట్ కరెక్టింగ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఆర్బీఐ తీసుకొస్తుంది. దీని ద్వారా ఏం చేస్తుంది? ఆర్బీఐ కొన్ని లిమిట్స్ అనేటువంటివి విధిస్తుంది. అంటే దీని ద్వారా ఏం చేస్తుంది? కొన్ని గైడ్ లైన్స్ అనేటువంటివి ఇస్తుందన్నమాట. ఈ దివాళా తీసినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్లో ఉండేటువంటి బ్యాంక్స్కి కొన్ని గైడ్ లైన్స్ అనేటువంటివి ఇస్తుంది. దీని ప్రకారంగా ఎన్పిఏ 12% కంటే దాటినా, లేదు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిస్క్ మొత్తాన్ని గెయిన్ చేయడం కోసము, అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రాఫిట్ అనేటువంటిది పొందడం కోసము, అలాగే ఇందులో గనక అసలు కానీ వడ్డీ కానీ కట్టకుండా 4 సంవత్సరాలు గనక కంటిన్యూ అయితే అట్లాంటి టైంలోనూ, ప్లస్ లెవరేజ్ రేషియో అప్పుడు, ఇవన్నీ కూడా ఏమవుతుందన్నమాట, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది విధించడం అనేటువంటిది జరుగుతుంది. ఏది? ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఆర్బీఐ విధిస్తుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? బ్యాంక్స్ యొక్క లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, డివిడెండ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది విధించింది అంటే ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా ఆర్బీఐ అధీనంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ విషయాలన్నీ కూడా ఆర్బీఐ నియంత్రణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగా ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది స్మాల్ బ్యాంక్స్లోనూ చేయొచ్చు, అటు ఫారిన్ బ్యాంక్స్లోనూ కూడా చేయొచ్చు. ఈ విధంగా ఆర్బీఐ అనేటువంటిది ఇలాగ దివాళా తీసినటువంటి బ్యాంక్స్ అనేటువంటి వాటిని బయటికి తీసుకురావడం కోసం ఈ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ క్రాకర్స్. ఏంటి ఈ గ్రీన్ క్రాకర్స్ అనేటువంటివి? జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో మనం చూసుకోవాలి. జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో మనం చదువుకోవాలి. అయితే ఢిల్లీలో అనేటువంటిది కాలుష్యం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీపావళికి ఢిల్లీలో కిందటి సంవత్సరం క్రాకర్స్ కాల్చినప్పుడు విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడింది. అందువేళ 2015లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ గ్రీన్ క్రాకర్స్నే కాల్చాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి కిందటి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇదేం చేసింది? గ్రీన్ క్రాకర్స్ని తయారు చేసింది. ఇందులో ఉండేటువంటి సైంటిస్ట్స్ 3 రకాలైనటువంటి క్రాకర్స్ని వాళ్ళు సజెస్ట్ చేశారు. అవేమేంటి అంటే
ఈ ఆర్టికల్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి, ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకుంటాం. ముందుగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి వాటి గురించి తెలుసుకుందాం. ఇది మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ అనేటువంటి దానిలో చూద్దాం. అయితే అవసరమైనంత వరకు వనరులను ఉపయోగించుకుని దాన్ని ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఈ వనరుల్ని అందించడం కోసం మనం తీసుకునేటువంటి జాగ్రత్త ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటారు. ఉన్న వనరుల్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, మన యొక్క పురోగతి కోసం వాడుకోవాలి. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాము. ఇవి ఏ రకంగా మనం వేటిల్లో సాధించాలి అంటే సోషల్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఈ 3 రంగాల్లోనూ కూడా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధించాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దానిలో మొత్తం 17 గోల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ గోల్స్ సాధించడం ద్వారా మన యొక్క టార్గెట్ అనేటువంటి దాన్ని 2030కి సాధించాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇండియాలో ఈ గోల్స్ అనేటువంటివి సాధించామా లేదా అని చూసేటువంటి అథారిటేటివ్ ఎవరంటే నీతి ఆయోగ్ అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తుంది. అయితే నీతి ఆయోగ్ ఈ గోల్స్కి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకు ఈ ఇండెక్స్ తయారు చేసింది అంటే దేశాల మధ్య ఉండేటువంటి పోటీ అనేటువంటి దాన్ని పెంచడం కోసము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటికి ఈ రేటింగ్ అనేటువంటిది ఇచ్చింది. దీని ప్రకారంగా హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు ఈ 3 కూడా టాప్ 3గా నిలబడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం గురించి చూద్దాం. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో హెల్త్ అనేటువంటి ఆస్పెక్ట్లో చదువుకుంటాం. ఇది ముందే చెప్పుకున్నాము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్కీమ్ అని. ఇంతకుముందు ఏమయ్యేదంటే అయితే ప్రైమరీ లెవెల్కి కానీ, లేకపోతే సెకండరీ లెవెల్కి కానీ, లేకపోతే టెరిషియరీ లెవెల్కి కానీ ఏదో ఒక లెవెల్కే ఫోకస్ చేయబడినటువంటి స్కీమ్స్ ఉండేవి. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ఏంటనమాట, ఈ 3 రకాలుగా కూడా ఫోకస్ అనేటువంటిది చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకి ప్రైమరీ అనేటువంటిదేమో హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అంటే అంగన్వాడీ కానీ, లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ, లేకపోతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ అటువంటి వాటిని చూస్తుంది. మిగిలినటువంటి ఈ సెకండరీ, టెరిషియరీ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటువంటి దాని కింద బాగా ఖరీదైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటువంటివి బాగా పేదవారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయంగా ఉండటం కోసం వీటిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి 2011లో తీసుకున్నటువంటి సోషియో ఎకనామిక్ డేటా ప్రకారంగా ఎవరు మరి వీళ్ళు బాగా పూర్ అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అని కనుక చూసినట్టయితే 2011లో తీసుకున్నటువంటి ఈ డేటా ద్వారా ఎవరు పేదవాళ్ళు అనేటువంటిది డిసైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారంగా ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి మొత్తానికి ఒక ఏడాదికి 5 లక్షలు కేటాయించడం అనేది జరిగింది. అయితే దీని ప్రకారంగా ఫ్యామిలీ మొత్తానికి కానీ, లేదు ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరికి బాగుండకపోయినా, వాళ్ళు మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే వారికి ఏడాదికి 5 లక్షలు కేటాయించడం అనేది జరిగింది. ఇది మొత్తం అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లోను, కొన్ని రకాలైనటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ కూడా దీని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, ఫ్రీగా డయాగ్నోసిస్ చేయడం కానీ జరుగుతుంది అని చెప్పి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్యూర్గా పేదవారి కోసం ప్రవేశపెట్టబడినటువంటి స్కీమ్గా మనం తెలుసుకోవచ్చు. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని మనం జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ అనేటువంటి దానిలో చదువుకుంటాం. అయితే ఈ జిఎస్టీ అనేటువంటి దానిలోకి అన్ని రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ విభాగంలోకి వస్తాయి. అయితే ఇందులో 5 ట్యాక్స్ స్లాబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. దీని ప్రకారంగా 0%, 5%, 12%, 18%, 28% ఇలాగా 5 రకాలైనటువంటి స్లాబ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటి, ఏ వస్తువు ఎంత ధర పలుకుతుంది, ఏ వస్తువు ఏ కేటగిరీలోకి వెళ్తుంది అనేటువంటి దాన్ని జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. అయితే ఆర్టికల్ 279 ప్రకారంగా 101వ సవరణ అనేటువంటిది రాజ్యాంగంలో చేయబడింది. దాని ప్రకారంగా ఏం చెప్పారంటే జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని. ఇది సెంటర్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ కూడా జాయింట్ ఫోరంగా పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ కౌన్సిల్లో
ఎవరెవరు ఉంటారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేటువంటి వాళ్ళు, తర్వాత ప్రతి స్టేట్ నుంచి కూడా ఒక ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదు నియమింపబడినటువంటి ఇతర మంత్రులు ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఇందులో ఉండేటువంటి 29 దేశాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి ఇవి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీటికి ఓట్స్ వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దీని ప్రకారంగా సెంట్రల్లో వచ్చేసరికి, కేంద్రంలో వచ్చేసరికి 33.33%, అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిల్లోకి వచ్చేసరికి 66.75 అనేటువంటిది ఓట్స్ వెయిటేజ్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఈ ఓట్స్ ద్వారా దేనికైతే ఎక్కువ మెజారిటీ ఏదైతే వస్తుందో దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆర్టికల్లో మనం G20 సమ్మిట్ అనేటువంటి దాని గురించి తెలుసుకుంటాం. దీన్ని GS పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి దానిలో తెలుసుకుంటాం. ఈ G20 సమ్మిట్లో ఏంటి, గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనేటువంటివి ఉంటాయి. మొత్తం 20 దేశాలు ఉంటాయి. దీనిలో ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ 19 కంట్రీస్ అలా ఉంటాయి. మళ్ళీ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఇందులో 40 దేశాలు ఉంటాయి, కానీ దీన్ని మొత్తాన్ని ఒకటిగానే కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 19+1 20 దేశాలు ఇందులో ఉంటాయి. అయితే ఇవి ప్రతి ఏడాది సమావేశాలు అనేటువంటివి జరుగుతాయి. ఈ సమావేశానికి ప్రైమ్ మినిస్టర్ ప్లస్ RBI గవర్నర్ అటెండ్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఏం చేస్తారు, ఈ సమ్మిట్లో ఏం చేస్తారు అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ గురించి, అలాగే గ్లోబల్ ఎకానమీ గురించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి విషయాల గురించి ఇందులో డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 13th G20 సమ్మిట్ అనేటువంటిది అర్జెంటీనాలో జరిగింది. తర్వాత 2022లో భారతదేశంలో జరగబోతోంది. ఇక్కడ ఏంటనమాట, మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంలో మొట్టమొదటిసారిగా G20 సమ్మిట్ అనేటువంటిది మన దేశంలో జరగబోతోంది. ఇండియా అనేటువంటిది ఈ G20 సమ్మిట్కి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. నెక్స్ట్ వచ్చి 1267 కమిటీ అనేటువంటిది, దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది GS పేపర్ 3లో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అనేటువంటి దానిలో చదువుకుంటాం. యునైటెడ్ నేషన్స్ శాంక్షన్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంది, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కమిటీ అనేటువంటిది కూడా ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇందులో ఆల్ ఖైదా కమిటీ, తర్వాత కౌంటర్ టెర్రరిజం కమిటీ, సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ అనేటువంటివి ఉన్నాయి. ఈ మూడు కూడా ఏం చేస్తాయి అంటే టెర్రరిజంకి వ్యతిరేకంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈ సెక్యూరిటీ కమిటీల్లో మొత్తం 15 దేశాలు అనేటువంటివి సభ్యులుగా ఉంటాయి. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దానిలో 5 శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి, మిగిలిన 10 దేశాలు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఉండేటువంటి శాశ్వత సభ్య దేశాలైనటువంటి ఈ 5ంటికి కూడా వీటో పవర్ అనేటువంటిది ఉంటుంది. దీని ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఈ 5 దేశాల్లో ఏ ఒక్కటి ఒప్పుకోకపోయినా సరే ఆ నిర్ణయం అనేటువంటిది అమలవదనమాట. అయితే ఈ ఆల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ఏదైతే ఉందో దాన్నే మనం 1267 కమిటీ అని పిలుస్తున్నాం. ఇది ఏం చేస్తుంది, టెర్రరిస్ట్ సంస్థల్ని కూడా గుర్తించటము, వారి మీద శాంక్షన్స్ వేయటము, వారిని రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది చేస్తుంది. మనకి ముంబై అటాక్ జరిగినప్పుడు లష్కర్ ఈ తోయిబా లీడర్ని కానీ, లేదు మొన్న జరిగినటువంటి పుల్వామా అటాక్లో జైష్ ఈ మహమ్మద్ గ్రూప్ లీడర్ అయినటువంటి మసూద్ అజార్ మీద కానీ ఈ విధంగా మనం గుర్తించకుండా, రిస్ట్రిక్ట్ చేయకుండా మనకి చైనా అనేటువంటిది అడ్డం పట్టడం అనేది జరుగుతోంది. ఎందువల్ల అంటే తనకు ఉండేటువంటి వీటో పవర్ వల్ల. ఇవి ఈరోజు హిందూలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్.